ఈరోజు 4వ రోజు కథ. మనలో చాలామందికి చిన్నప్పటి నుంచే వినిపించే కథ గణపతి కార్తికేయుల పోటీ. కానీ ఈ కథలో ఒక రహస్యం ఉంది. గణపతికి ఎందుకు మొదట పూజించే దేవుడు అనే ప్రత్యేక స్థానం వచ్చింది? ఎందుకు ప్రతి శుభకార్యం గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది? ఈరోజు మనం ఆ ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం. దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరగబోతోంది. దేవతలు ఎవరు తమకు సేనాధిపతి అవ్వాలి అనే సందేహంలో పడతారు. కార్తికేయుడు ధైర్యవంతుడు, యోధుడు కాబట్టి అతడిని అనుకుంటున్నారు. కానీ గణపతి కూడా మహాశక్తివంతుడు, వేరే విధంగా గొప్పవాడు. దాంతో వారిద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అనేది పరీక్షించడానికి పోటీ పెట్టారు. మీలో ఎవరు ముందుగా భూలోకాన్ని ఒకసారి పూర్తిగా ప్రదక్షిణ చేసి వస్తారో ఆ ఆధిపత్యం వాళ్లకే దక్కుతుంది. అంటే భూమిని మొత్తం ఒక చుట్టూ తిరిగి రావాలి. కార్తికేయుడు ఉత్సాహం ఎలా ఉందంటే, అలా అనగానే కార్తికేయుడు తన మయూర వాహనంపై ఎక్కి వెంటనే బయలుదేరాడు. మయూరం ఆకాశంలో వేగంగా ఎగిరి సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు అన్నీ చుట్టి రావడం మొదలుపెట్టింది. కార్తికేయుడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు: నేను ఖచ్చితంగా గెలుస్తాను, శక్తి నాకుంది, వేగం నాకుంది అని అనుకున్నాడు. ఇక గణపతి మాత్రం తన చిన్న వాహనం మూషికను చూసి ఆలోచించాడు. ఎలుకతో భూమంతా చుట్టి వచ్చి పోటీ గెలవడం అసాధ్యం. అప్పుడు గణపతి ఒక మహాజ్ఞానమైన ఉపాయం ఆలోచించాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతులే తన ప్రపంచమని నిర్ణయించాడు. గణపతి నెమ్మదిగా లేచి తన చేతులను జోడించి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. అది చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అందుకే గణపతి జ్ఞాననిధి అని పిలుస్తారు. కొంతకాలం తర్వాత కార్తికేయుడు భూమంతా చుట్టి తిరిగి వచ్చాడు. ఆయన చెమటలు కారుస్తూ గర్వంగా అన్నాడు: అన్నా, నేను ప్రపంచమంతా ప్రదక్షిణ చేసి వచ్చాను, నేనే వారికి ఆధిపత్యం వహిస్తాను అని అన్నాడు. కానీ గణపతి అప్పటికే ఆయన ముందు కనిపించాడు. కార్తికేయుడు ఆశ్చర్యపడి అడిగాడు: గణేషా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గణపతి నవ్వుతూ అన్నాడు: నా తల్లిదండ్రులే నా జగత్తు. వాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే మొత్తం లోకాన్ని ప్రదక్షిణ చేసినట్టే. ఈ కథ మనకిచ్చే బోధ ఏమిటంటే, శక్తి, వేగం ఉన్నవాడు గెలుస్తాడు అనుకోవడం తప్పు. బుద్ధి, జ్ఞానం, ఆలోచనతో కూడా గెలవచ్చు. తల్లిదండ్రులు అంటే జగత్తు. వారిని పూజించడం, గౌరవించడం ద్వారా మనం దేవతల అనుగ్రహం పొందుతాం. గణపతి ఎల్లప్పుడూ జ్ఞానం, ఉపాయం, మేధస్సుకి ప్రతీక. అందుకే ఏ పని చేయాలన్నా ముందు గణపతిని పూజిస్తారు. అదే గణపతి కార్తికేయుల పోటీ కథ. మన జీవితంలో కూడా బలం మాత్రమే కాదు, జ్ఞానం, ఆలోచన, భక్తి కూడా ఉండాలి. తల్లిదండ్రుల గౌరవం అంటేనే నిజమైన విజయమని ఈ కథ మనకు చెబుతోంది. వినాయక చవితి సందర్భంగా ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి.